హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో రీసెంట్ పాస్ట్లో మేము మేడికెరే తిరగడానికి వెళ్ళాము. చాలా షార్ట్ ట్రిప్. సో ఫస్ట్ హైదరాబాద్ నుంచి మైసూరు, మైసూరు నుంచి మేడికెరే. సో మేడికెరే దగ్గర ఏమైనా టెంపుల్ ఉన్నాయో అవన్నీ కొంచెం చూపించడానికి అయితే ట్రై చేశాను. సో ఫస్ట్ మేము తలకావేరి వెళ్ళాం. సో మేడికెరే నుంచి తలకావేరి 40 కిలోమీటర్స్ దూరం ఉంది. అక్కడి నుంచి కోడగ్గు ఏరియాలో వస్తుంది బ్రహ్మగిరి హిల్స్, 5 to 6 కిలోమీటర్స్. ఇదే కావేరీ నది పుట్టుక ప్లేస్. సో చాలా బాగుందండి టెంపుల్. ఇక్కడ శివుడిని కూడా ఆరాధిస్తున్నారు. వినాయకుడు టెంపుల్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మేము చిన్నగా టైం స్పెండ్ చేసాం. చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. ఇదంతా ఈ సరౌండింగ్స్ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి. చుట్టూరా పెద్ద పెద్ద కొండలు మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉన్నది. సో మధ్య మధ్యలో ముఖ్యంగా తులా సంక్రమణం సమయంలో ఇక్కడ పెద్ద జాతర అయితే ఉంటుంది. సో లోకల్స్ అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు ఈ టెంపుల్కి అయితే చూడడం వస్తూ ఉంటారు. సో మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే బాగా ప్రశాంతంగా వ్యూస్ అంతా ఎంజాయ్ చేసాం. సో వచ్చిన వాళ్ళు మేడికెరే నుంచి తలకావేరి 40 కిలోమీటర్స్, అక్కడ భాగ్యందేశ్వర్ ప్లేస్ నుంచి ఇది ఒక 8 కిలోమీటర్స్. సో తప్పకుండా రావాలని అనుకుంటున్నాను. సో అక్కడి నుంచి మేము ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ భాగందేశ్వర్ ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. అది బేస్ ప్లేస్ అనమాట. అక్కడ కూడా చాలా మంచి టెంపుల్ అయితే ఉన్నది. అది కూడా వర్త్ టు సీ. అక్కడ కూడా కావేరీ నది మళ్ళీ పైనుంచి ఎలా అయితే కిందకి ప్రవహించిందో ఆ ప్లేస్ స్టార్టింగ్ అంతా నీట్గా కట్టి అక్కడ చూపిస్తాను ఇంకా వచ్చే వీడియోలో. సో మేమైతే ఆటోలో వెళ్ళాం. సో ఇదే భాగందేశ్వర్ టెంపుల్, ఇది శివాలయం అనమాట. సో బయటే చెప్పులన్నీ విడిచి మేము లోపలికి వెళ్ళాం. చాలా బాగుందండి. సో ఈ మధ్యన ఇదే ప్లేస్ ఏంటంటే కావేరీ నది పైనుంచి ప్రవహిస్తూ కిందకు వచ్చింది. సో ఇక్కడ నీట్గా కట్టారు. జనాలందరూ వచ్చి చక్కగా చూసుకుంటున్నారు. చాలా చాలా చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఎంత బాగుందంటే ప్లేస్ చాలా బాగుంది, చెప్పలేను. నేనైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ప్రశాంతంగా సో చూసామండి. మంచి ఎక్స్పీరియన్స్ అయింది. చాలా బాగుంది ప్లేస్ అయితే. సో ఇది బేసికల్లీ కర్ణాటక మా టెంపుల్స్లోని జెంట్స్కి అయితే మా పంచ ఏదో కట్టుకోమంటారు. సో కంపల్సరీ ఎవరైతే వెళ్ళిన వాళ్ళు తోడుగా ఒక పంచ, లేడీస్ అయితే సారీస్ చుడిదార్ కంపల్సరీ, అదైతే మ్యాండటరీ. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. సో మేము ఎంజాయ్ చేసాం. ఈ టెంపుల్ అయితే మేడికెరేలో సెంటర్లో ఉందండి. ఇది ఓంకారేశ్వర్ టెంపుల్. చాలా బాగుంది. అక్కడ రాజుగారు కట్టించిన టెంపుల్. అంటే ఏ టెంపుల్కి ఆ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఫోర్ట్లో ఉన్న టెంపుల్, గణేష్ టెంపుల్ అండి. సో రాజుగారు వాళ్ళ పర్సనల్ టెంపుల్ అంట ఒక చెప్పారు అందరు లోకల్స్. సో ప్యాలెస్ కూడా చాలా బాగుంది, కానీ లోపల ఎంట్రీ అవ్వలేదు. ఇంకా ఏవో కడుతున్నారంట. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్కి మేము లక్కీగా 2 times విజిట్ చేసాం. చాలా చాలా బాగుంది. సో చిన్న వినాయకుడు టెంపుల్. అక్కడ పూజారి గారు కూడా ఉన్నారు. సో వచ్చిన వాళ్ళందరికీ అర్చన అన్నీ మంచిగా చేపిస్తున్నారు. మేము కూడా అర్చన చేయించుకున్నాం. సో చాలా చాలా బాగుంది. సో ఇది అనమాట. అందరూ మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా వినాయకుడు టెంపుల్. సో ఇవాళ రేపు టెంపుల్స్లో వీడియో తీయడం కొంచెం కష్టంగా ఉంది, ఎవరు ఒప్పుకోవట్లేదు, అది అనమాట. సో అక్కడి నుంచి మేము మొనస్ట్రీ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది కూడా చాలా బాగుందండి, బుద్ధిస్ట్ టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ గురించి అయితే నేను చెప్పక్కర్లేదు, మీరు చూసే అనుభవించాలి. అంత బాగుంది, అసలు చెప్పుకోక్కర్లేదు. వాళ్ళ ఆ రోజు ఏదో చాలా పెద్ద పెద్ద పూజలు చేస్తున్నారు అక్కడ. వాళ్ళ పూజా విధానం వేరు, వాళ్ళ పెయింటింగ్స్ కానీ మేము చూసాము. చాలా చాలా నచ్చింది. పీస్ఫుల్గా ఉంది అసలు ప్లేస్ అయితే. కానీ టూరిస్ట్ మాత్రం చాలామంది వస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా టూరిస్టులు కూడా టెంపుల్స్ అయితే విజిట్ చేస్తున్నారు. చాలా బాగుందండి. సో ఇదేదో ఒక ప్లేస్ వాళ్ళది, ఒక చిన్న మినీ ఇదిలా కట్టారు. చాలా బాగుంది అసలు. దీని హిస్టరీ కూడా పక్కన రాసి ఉంది. సో అది అనమాట. అందరూ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. లోపల ఏ రెస్ట్రిక్షన్స్ అయితే లేదు ఇక్కడ, వీడియో వద్దు ఏమొద్దు అని. నీట్గా అందరూ వచ్చి, అన్ని మతాల వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు వీడియోస్.
దీపారాధనని దీపారాధన డొనేషన్ కోసం అని కూడా పెట్టారు. ఎవరైనా దీపం డొనేట్ చేయాలనుకుంటే అక్కడ డొనేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా చాలా బాగుందండి. చూడండి, ఈ టెంపుల్ చూసి ఎంజాయ్ చేయండి. రష్ అయితే చాలా ఉన్నది. అసలు ఎక్కడ ఏ ప్లేస్‌లో పడితే అక్కడ రష్ అయితే ఉంది. ఇంకా చాలా చాలా టెంపుల్స్ అయితే అనుకున్నాం. కానీ ఈ ట్రిప్ అయితే చాలా షార్ట్ ట్రిప్. ఈ ప్లేస్ అంతా కూడా ఆహ్, అక్కడే మెడికేరియల్‌లోనే ఉన్నది. మెడికేరియల్ పక్కన ఉన్నదనమాట ఇది. దారిలో ఉంది. సో, మేము మెడికేరియల్ నుంచి బ్యాక్ వచ్చి ఈ ప్లేస్ అక్కడంతా విజిట్ చేసుకొని మళ్ళా వెళ్ళామనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ.